హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఇస్తాము అని చెప్పినటువంటి ఇందిరమ్మ పట్టు చీరల కోసం అయితే మరొక కొత్త డిజైన్ శారీని, కొత్త కలర్ శారీని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిధులని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ యొక్క శారీకి సంబంధించి విడుదల తేదీని, అసలు ఈ చీరలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏమేం కార్డ్స్ కలిగి ఉన్నటువంటి వారికి ఇవ్వాలి అనేటటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే గతంలో మనకి ఫస్ట్ విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళా మంత్రులైతే కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు అయితే ఈ విధమైనటువంటి శారీస్ని ఇవ్వడం అయితే జరిగింది. 2 కలర్లు 2 డిజైన్లతో కూడినటువంటి 2 శారీస్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 విడతలుగా 2 సార్లు ఒక్కొక్క మహిళకి 2 చీరలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మరలా 2వ విడత ఇవ్వడం కోసమైతే రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇచ్చినటువంటి కలర్, ఇచ్చినటువంటి డిజైనే కాకుండా డిఫరెంట్ కలర్ని ఇవ్వాలి అని ముఖ్యమంత్రి వర్యులైతే ఈ విధమైనటువంటి కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ యొక్క డిజైన్ అండ్ కలర్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క చీర పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ విధమైనటువంటి కలర్ని అయితే ముఖ్యమంత్రి వర్యులు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. గతంలో కూడా మనం ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినప్పుడు చూసాము. అంతకుముందు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల కంటే కూడా నాణ్యతతో కూడినటువంటి శారీస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి 2వ విడతలో భాగంగా మరింత నాణ్యతతో కూడినటువంటి శారీస్ని ఇస్తాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 2వ విడతలో భాగంగా శారీస్ని ఇవ్వడం కోసం 450 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఈ శారీస్ని నవంబర్ 19వ తారీఖు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి నుండే తయారీకి సిరిసిల్ల, వరంగల్ ఇక్కడ చేనేత కార్మికులకైతే ఈ యొక్క ఆర్డర్స్ని కూడా ఇవ్వడం అయితే జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి మనులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీస్ని అయితే మీరు అందుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కార్డ్స్ ఏమేం కలిగి ఉండాలి అంటే మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు, దానితో పాటుగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉన్నట్టయితే సరిపోతుంది. మీరు ఈ శారీస్ని అయితే పొందేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. కాబట్టి అవి లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే నవంబర్ 19వ తారీఖు వరకు వాటిని తయారు చేసి పెట్టుకుంటారు అని నేను ఈ వీడియో మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.